హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం గ్రౌండ్ మీద ఏదైనా ఓఎస్ డేటా కానీ ఏదైనా డేటా కలెక్షన్ పాయింట్స్ డేటా కలెక్ట్ చేసింది కానీ అలా డేటా కలెక్ట్ చేసుకుని వచ్చిన డేటాని మనం క్యూజిఎస్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఆ ఇంపోర్ట్ చేసుకున్న డేటా అనేది దాని యొక్క నేమింగ్ అనేది ఎలా డిస్ప్లే చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ముందు క్యూజిఎస్ ఓపెన్ చేయగానే నేను ఇందులో ఓఆర్ఐ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ రాస్టర్ లేయరు. ఆ లేయర్ ఎక్కడుందో నేను అక్కడ ఓఆర్ఐ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నాకు ఈ విలేజ్కి సంబంధించి నేను గ్రౌండ్ మీద కలెక్ట్ చేసిన డేటా అనేది నేను ఇందులో క్యూజిఎస్లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఆ డేటా అనేది మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోవాలండి. అంటే సిఎస్వి ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసుకుంటారు కదా రోవర్ నుంచి. ఆ డేటా అనేది మనం ఓపెన్ చేస్తే ఎక్సెల్ షీట్లో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా ఇక్కడ నేమ్ అని ఉంది కదా, హెడ్డింగ్, నేమ్, నార్తింగ్, ఈస్టింగ్, అలాగే జెడ్ వాల్యూ. ఈ ఫోర్ కాలమ్స్ ఉంటే మనకి సరిపోద్దండి. మిగతా ఏ కాలమ్స్ మనకి అవసరం లేదు కాబట్టి నేను అవన్నీ డిలీట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మనం రోవర్తో తీసుకొచ్చిన డేటాలో మనకి ఈ డేటా అంతా ఉంటుంది. ఇదంతా మనకు అన్వాంటెడ్ కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఈ ఐడి కూడా నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఈ 4 కాలమ్స్ అనేవి నాకు రిక్వైర్డ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా సరే క్యూజిఎస్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఏదైనా సరే ఫస్ట్ నేమింగ్ ఉండాలి. అదే ఆ పాయింట్కి సంబంధించి పాయింట్ నేమ్ అనేది ఫస్ట్ కాలంలో ఉండాలి. అలాగే సెకండ్ కాలంలో ఈస్ట్ వాల్యూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈస్ట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ థర్డ్ కాలంలో ఉంది కాబట్టి నేను సెకండ్ కాలంలో ఎంటర్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే క్యూజిఎస్లో డేటా ఇంపోర్ట్ చేయడానికి ముందు వచ్చేసి ఈస్టింగ్ అనేది ఉండాలండి. తర్వాత నార్తింగ్, తర్వాత జెడ్ వాల్యూ. ఇలా 4 కాలమ్స్ ఇలా ఉన్న తర్వాత నేను ఈ ఫైల్ని సేవ్ యాజ్ చేసుకుంటున్నాను. సేవ్ యాజ్ చేసి నేను ఆ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాను. సేవ్ టైప్ యాజ్ వచ్చేసి నేను సిఎస్వి పెట్టుకుంటున్నాను. సిఎస్వి పెట్టుకొని సేవ్ చేసుకుంటున్నాను. ఈ ఎక్సెల్ షీట్ని నేను మళ్ళీ సేవ్ యాజ్ క్లిక్ చేసుకొని నేను సేవ్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఎక్సెల్ షీట్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత నేను ఈ క్యూజిఎస్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇందులో ఏదైనా సరే లేయర్ యాడ్ చేయడానికి మనం టాప్లో మెనూ టూల్ బార్లో లేయర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. లేయర్, యాడ్ లేయర్. మనం ఏదైనా సరే క్యూజిఎస్లో యాట్రిబ్యూట్స్ ఉన్న డేటాకి వెక్టర్ లేయర్ యూజ్ చేస్తాము. ఇమేజెస్ ఉన్న డేటాకి రాస్టర్ లేయర్ యూజ్ చేస్తాము. అలాగే ఇప్పుడు మన గ్రౌండ్ మీద తీసుకొచ్చిన సిఎస్వి డేటాని మనం డెలిమినేటెడ్ టెక్స్ట్ ఫార్మాట్లో మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సిఎస్వి డేటాని మనం డెలిమినేటెడ్ టెక్స్ట్ లేయర్ యూజ్ చేస్తాము. అది క్లిక్ చేయగానే మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవగానే ఇందులో మనం ఆ ఫైల్ అనేది ఇక్కడ మనం బ్రౌజ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫైల్ ఎక్కడుందో అక్కడ మనం బ్రౌజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇందాక ఫైల్ నేమ్ అనేది SAM436A అని సేవ్ చేసుకున్నాను కదా, అది క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేసి నేను ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫైల్ ఫార్మాట్లో వచ్చేసి మనం ఇక్కడ సిఎస్వి అని ఆ చెక్ బాక్స్ అనేది క్లిక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫైల్ ఫార్మాట్లో మాత్రం సిఎస్వి అని ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే జామెట్రీ డెఫినేషన్లో మనకి ఇక్కడ పాయింట్ కోఆర్డినేట్స్ ఉందా, వెల్ నోన్ టెక్స్ట్ ఉందా, నో జామెట్రీ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ వచ్చేసి పాయింట్ కోఆర్డినేట్స్ అంటే మనం డేటా ఇంపోర్ట్ చేసుకునేదానికి, అంటే
కోఆర్డినేట్స్ మీ దగ్గర కనుక ఉంటే డేటా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ పాయింట్ కోఆర్డినేట్స్ యూజ్ చేస్తాం. మీ దగ్గర ఏదైనా సరే ఎక్సెల్ షీట్ ఏదైనా సరే టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న డేటాని ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం వెల్ నోన్ టెక్స్ట్ కానీ నో జామెట్రీ కానీ యూజ్ చేసుకొని మనం అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం గ్రౌండ్ మీద తీసుకొచ్చిన డేటా ఇంపోర్ట్ చేయడానికి మాత్రం మనం పాయింట్ కోఆర్డినేట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇలా పాయింట్ కోఆర్డినేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఫైల్ సేవ్ చేసుకున్నాం, అదే ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నది మనకి ఇక్కడ ఎక్స్ ఫీల్డ్లో ఈస్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వై ఫీల్డ్లో నార్త్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇది క్లిక్ చేసి ఆ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే జెడ్ ఫీల్డ్ జెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కొంతమందికి ఏంటంటే ఇక్కడ డిఎంఎస్ కోఆర్డినేట్స్ అని ఉంది కదా, అది చెక్ బాక్స్ అనేది క్లిక్ అయి ఉంటుంది. అది చెక్ బాక్స్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ సిఆర్ఎస్ వచ్చేసి మనం ఈపీఎస్జి 32644 యూటీఎం డబ్ల్యూజిఎస్ 84 యూటీఎం జోన్ 44N పెట్టుకుంటాము. అలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద శాంపుల్ డేటా అని ఉంది కదా, మనకు అక్కడ కనిపిస్తుంటుంది మనం ఏమేమి డేటా అనేది మనం అక్కడ యాడ్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం పాయింట్స్ డేటా ఇందులో ఇంపోర్ట్ చేయడానికి క్యూజిఎస్లో ఫస్ట్ కాలం వచ్చేసి ఈస్టింగ్ వాల్యూ ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. ఆ తర్వాత నార్త్ ఉండాలి, ఆ తర్వాత జెడ్ వాల్యూ ఉండాలన్నమాట. ఇలా మనం ఈ డైలాగ్ బాక్స్లో ఇవన్నీ ఫార్మాట్స్ ఒకసారి అలా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ యాడ్ క్లిక్ చేసి క్లోజ్ చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. చూసారా, నాకు ఇక్కడ ఈ విలేజ్కి సంబంధించి ఓఎస్ డేటా కానీ ఏదైనా పాయింట్స్ డేటా కలెక్ట్ చేసింది కానీ నాకు ఇక్కడ ఓఆర్ఐ మీద ఇంపోర్ట్ అయిందనమాట. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఇక్కడ పాయింట్స్ యాడ్ చేసినా సరే ఇక్కడ తీసుకున్న దగ్గర పడవన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి, ఈ లేయర్ మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఆ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లేయర్ సిఆర్ఎస్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ అది ఈపీఎస్జి 32644లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ఇక్కడ ఈపీఎస్జి 32644లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ పాయింట్స్కి నేను నెంబరింగ్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి దాని ప్రాపర్టీస్కి వెళ్తాము. ప్రాపర్టీస్లో ఇక్కడ వచ్చేసి సింబాలజీ అంటే మనం ఆ పాయింట్స్ యొక్క కలరింగ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కింద వచ్చేసి లేబుల్స్ ఉంది కదా, ఈ లేబుల్స్ క్లిక్ చేస్తాము. ఈ లేబుల్స్ ఎందుకంటే దాని యొక్క నేమింగ్ అనేది డిస్ప్లే అవ్వడానికి మనం ఈ నేమింగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి లేబుల్స్, సింగిల్ లేబుల్స్లో మనకి ఇక్కడ వాల్యూ అని ఉంది కదా, ఆ వాల్యూలో ఆ ఫీల్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి నేమ్ సెలెక్ట్ చేశాను. అలాగే ఆ నేమ్ అనేది ఏ కలర్లో నువ్వు డిస్ప్లే చేయాలనుకుంటున్నావు ఆ కలరింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై, ఓకే. ఇది చూసారా, మనం ఎక్సెల్ షీట్లో ఆ పాయింట్కి సంబంధించి మనం రోవర్తో డేటా కలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏ నేమింగ్ అయితే ఇచ్చామో ఆ నేమింగ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. అంతే అండి, ఇలా సింపుల్గా 2-3 స్టెప్స్లో మనం సిఎస్వి డేటా అనేది చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది ఆ డేటాని ఇంపోర్ట్ చేయడానికి కొంచెం అంటే డేటా సరిగా లేకనో, కొంతమంది ఈస్టింగ్ అనేది కొన్ని రోవర్స్లో ఏంటంటే ఈస్టింగ్ వాల్యూ అనేది ముందు అంటే ఫస్ట్ కాలంలో లేకుండా సెకండ్ కాలంలో అంటే నార్త్ ప్లేస్లో ఈస్టింగ్, ఈస్ట్ ప్లేస్లో నార్తింగ్ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. అంతే అండి, ఇలా 2-3 స్టెప్స్లో మనం సిఎస్వి డేటాని చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని నెంబరింగ్ కూడా ఇలా లేబుల్స్లోకి వెళ్ళి మనం నెంబరింగ్ కూడా చాలా ఈజీగా ఇచ్చుకుంటాం అనమాట. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.